కరెంటు సెల్ ఫోన్ వాడని గ్రామం. ప్రపంచానికి సంబంధం లేకుండా హరే కృష్ణ ధ్యానంతో సరళ జీవనం ఉన్నత చింతనం అనే విధంగా ఇక్కడ ప్రజలు జీవనం సాగిస్తున్నారు. వీళ్ళందరూ 200 ఏళ్ల పాత పద్ధతిలో కరెంటు సెల్ ఫోన్ వాడకుండా ప్రకృతి ఒడిలో లభించే వస్తువులను తమ ఆహారం తామే ఎటువంటి రసాయనాలు వాడకుండా పండిస్తూ తమ బట్టలను తామే తయారు చేసుకుంటూ సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. మీరు ఈ గ్రామానికి రావాలంటే వీళ్ళు పెట్టే నియమాలను తప్పనిసరిగా పాటించాలి. హరే కృష్ణ. హరే టెక్నాలజీ పెరుగుతుంది. మానవుడికి బిజీ లైఫ్లోకి వెళ్తున్నాడు. మనిషి ఏం చేస్తున్నాడో తనకే తెలియకుండా టైంను వృధా చేస్తున్నాడు. ఒక్కసారి ఆ టెక్నాలజీని వదిలి ఒక్కరోజైనా కరెంటు లేని సెల్ ఫోన్ లేని ఊరికి వచ్చి గడిపితే ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే మీకైతే చూపించబోతున్నాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఆ గ్రామం ఏంటి, ఎక్కడికి రావాలి, ఎలా రావాలి, వస్తే ఇక్కడ నియమ నిబంధనలు ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను, చూసేయండి. కరెంటు సెల్ ఫోన్ లేని గ్రామానికి అయితే ఇప్పుడైతే మనమైతే వెళ్ళబోతున్నాము. ప్రస్తుతం అయితే శ్రీకాకుళంలో ఉన్నాం. శ్రీకాకుళం నుండి మనం వెళ్ళబోయే వేకి అయితే 49 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. మనం వెళ్తున్న ఊరి పేరు అయితే కోర్మ గ్రామం. కోర్మ గ్రామం శ్రీముఖలింగం వైపు వెళ్ళాలా? శ్రీముఖలింగం వెళ్ళాక కొమనాపల్లి మాది 10 కిలోమీటర్లకి. ఓకే, అక్కడికి మార్నింగ్ 5 అది అక్కడికి 4. అంటే శ్రీముఖలింగం దాటి వెళ్ళాలి. శ్రీముఖం తగ్గిన టచ్ అవుతుంది. హరే కృష్ణ కోర్మ గ్రామం వేదిక అని రాసి చూస్తున్నారు కదా ఈ బోర్డు. ప్రజెంట్ అయితే మనం చల్లవాణిపేట జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము. మనం శ్రీకాకుళం నుండి స్టార్ట్ చేసి నర్సన్నపేట హైవే పట్టుకుని వస్తున్నప్పుడు జమ్మూ జంక్షన్ అని ఉంటుంది. ఆ జమ్మూ జంక్షన్ నుండి లెఫ్ట్ సైడ్ రోడ్డుకి మనం వస్తే మనకి చల్లవాణిపేట అనే విలేజ్ అయితే తగులుతుంది. ఈ గ్రామం నుండి మనం కోర్మ గ్రామంకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. రూట్ మ్యాప్ అయితే మీకైతే చూపిస్తా. ప్రజెంట్ అయితే మనం చల్లవాణిపేట దగ్గర అయితే ఉన్నాము. బ్రో, కోర్మ గ్రామంకి ఎలా వెళ్ళాలి? కోర్మ గ్రామంకి ఎన్ని కిలోమీటర్లు ఉంటారు ఇక్కడ నుండి? 18. ఓకేనా? అన్న కోర్మ గ్రామంకి ఎలాగైనా వెళ్ళాలి. కోర్మ గ్రామం ఎంత దూరం ఉంటుంది అన్న ఇక్కడ నుండి? అక్కడ సిగ్నల్స్ ఉంటాయండి, ఫోన్ సిగ్నల్స్, కానీ కరెంట్ అయితే ఉండదు. ఊరికి కరెంట్ ఉందా? కోర్మ గ్రామంలో సిగ్నల్స్ ఉండవా? ఎన్ని సంవత్సరాలు అండి అవుతుంది వాళ్ళు ఇక్కడికి మన ఏరియాలోకి వచ్చి? అంటే ఇలా పెట్టుకునే ఏమైనా ఐడియా ఉందా? 10 సంవత్సరాల నుండి అలాగే బతుకుతున్నారు వాళ్ళు. థ్యాంక్స్ అండి. ఈ ఊరి పేరేటండి? కొమనపల్లి. ఓకే అండి, థ్యాంక్స్ అండి. టైం వచ్చి 6:30 అయింది. మనం కిట్టాలపాడు అనే గ్రామం దగ్గర అయితే ఉన్నాము. మీరు ఎవరైనా కొర్మ గ్రామంకి వచ్చేటప్పుడు అయితే ఇక్కడ కొంచెం బోర్డు ఉంటుంది, అలాగైతే ఇక్కడ లుంగి అయితే ఉంటుంది. ఆ లుంగి నుండి అయితే మనం రైట్ సైడ్ అయితే మనం వెళ్ళాలి కొర్మ గ్రామానికి. కిట్టాలపాడు నుండి అయితే 2 కిలోమీటర్లు అయితే ఉంది. మేము ఇంకా వెళ్ళడానికి ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ అయితే పడుతుంది. దేవుడు సృష్టించిన సృష్టిలో మానవ జన్మ అనేది ఒక గొప్ప వరం. ఆ వరాన్ని పొందిన మనం ఏం చేస్తున్నామంటే ఉన్న కాలాన్ని వృధా చేస్తున్నాము. సంపాదన వేటలో పడి జీవితం ఎప్పుడు ముగుస్తుందో కూడా తెలియకుండానే బతికేస్తున్నాము. ఇప్పుడున్న బిజీ లైఫ్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తే నెలకు 1,00,000 వస్తుందని ఆశపడతారు. కానీ వాళ్ళు ఎంత స్ట్రెస్ అవుతున్నారో వాళ్ళకే తెలియకుండానే గుండె జబ్బులు, హార్ట్ అటాక్లు, మెంటల్ టెన్షన్లు ఇవన్నీ తెచ్చుకుంటున్నారు. కాలం వృధా అవుతున్న విషయం కూడా తెలియదు. బతకడానికి డబ్బు కావాలి, కానీ మనం బతికేది డబ్బు కోసమే కాదు,
మనం మనశ్శాంతి కూడా ఉంటేనే జీవితం గొప్ప వరం, దేవుడిచ్చిన దాన్ని మనం అనుభవించినట్టు. ఒక్కరోజైనా కరెంటుకి సెల్ ఫోన్కి దూరంగా ఉండి గడుపుతారా? అయితే నేను చెప్పబోయే ఊరైతే వస్తే మీరు ఖచ్చితంగా రియలైజ్ అవుతారు. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అల్లాటప్ప మనుషులు అయితే కాదండి. లక్షల్లో జీతాలు వదిలేసి కేవలం మానసిక ప్రశాంతత కోసం ఇలా ఆధ్యాత్మికంగా బతుకుతున్నారు. ఇలాంటి ఊరికైతే నేనైతే విజిట్ చేశాను. మేమైతే నైట్ 7:30కి అయితే కోర్మ గ్రామానికి అయితే రీచ్ అయ్యాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆతిథ్యంలో అయితే భోజనానికి అయితే పిలిచారు. అక్కడికి భోజనంకి అయితే మేము వెళ్ళేసరికి అక్కడ మనకి ప్లేట్లో అయితే పులిహోర అయితే వడ్డించారు. అలాగే పులావ్ కట్టు కూడా మనకైతే వేశారు. చాలా వరకు వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం అయితే వీళ్ళైతే ఉచితంగానే ఇస్తున్నారు. వసతి కూడా ఉచితంగానే అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఎవరైనా ఇక్కడికి వచ్చిన దాతలు ఉంటే వాళ్ళు విరాళాలు అయితే వాళ్ళు స్వచ్ఛందంగా ఇవ్వచ్చు. ఎవరిని వీళ్ళైతే ఫోర్స్ అయితే చెయ్యరు. ఇక్కడ చాలామంది వయసు గల పిల్లలు అయితే ఉన్నారు. చిన్నపిల్లలు కూడా చాలామంది అయితే ఇక్కడైతే ఉన్నారు. ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే న్యాచురల్గా ఆర్గానిక్గా పండించిన పంటలు కాబట్టి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. రుచికరమైన భోజనమే కాకుండా ఇటువంటి ఫుడ్ తింటే హెల్త్కి కూడా చాలా వరకు అయితే మంచిది. రసాయనాలు వాడకుండా వీలైతే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తారు. నైట్ అయితే మేము పడుకున్నాము. బెడ్స్ అయితే మాకైతే ప్రొవైడ్ చేశారు. మేమైతే నైట్ కోర్మ గ్రామానికి అయితే వచ్చాము. ప్రస్తుతం అయితే టైం వచ్చి 4 అవుతుంది. చూడండి, 3:54. ఎవరైనా కోర్మ గ్రామంకి వస్తే మాత్రం పాటించాల్సిన నియమాల్లో పొద్దున్న 4 గంటలకైతే లేవాల్సి ఉంటుంది. 4:30 నుంచి అక్కడ భజనలు అయితే స్టార్ట్ అవుతాయి. కంపల్సరీగా భజనకి అయితే మనమైతే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీరు కోర్మ గ్రామం రావాలనుకుంటున్నారా? అయితే కోర్మ గ్రామంలో పాటించాల్సిన నియమాలు చెప్తాను చూడండి. పొద్దున్న 4 గంటలకు లేవాల్సి ఉంటుంది. తర్వాత మీ వెంట సబ్బులు, షాంపూలు, సోపులు లాంటివి ఏమీ తీసుకురాకూడదు. కెమికల్ ఐటమ్స్. ఇక్కడ న్యాచురల్గా పండించే పంటలను మాత్రమే యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి, కుంకుడుకాయలు ఉన్నాయి. ఇది తలకు రాసుకోవడానికి. ఇక్కడ పళ్ళ పొడి న్యాచురల్గా తయారు చేశారు. అలాగే సున్నిపిండి ఒంటికి రాసుకోవడానికి. కొబ్బరి నూనె, నువ్వుల నూనె మనం తలకు రాసుకోవడానికి అయితే యూజ్ చేస్తారు. ఇక్కడ పద్ధతులు ఆర్గానిక్గా పండించే పంటలను మాత్రమే, పండించే పంట నుండి వచ్చే వస్తువులను మాత్రమే వీళ్ళు వాడుతున్నారు. ఇది 100 ఏళ్ల చరిత్ర. 100 ఏళ్ల ముందు ఎలా జీవనం సాగిందో ఇప్పుడు కూడా అలాంటి జీవనం సాగించాలంటే మాత్రమే కోర్మ గ్రామంకి రావాల్సి ఉంటుంది. కెమికల్స్తో తయారు చేసిన ఐటమ్స్ ఏమీ తీసుకురాకూడదు. ఇక్కడ పంటలను అయితే అవి కాలుష్యం చేస్తుంది. తెలియకుండానే 1 by 1 తెస్తే ఇక్కడ మళ్ళీ మన సిటీలో ఎలా కలుషితం అయిందో ఇక్కడ కూడా అలా కలుషితం అవుతుందని చెప్పి వాళ్ళు ఎవరు కూడా దాన్ని ఎంకరేజ్ అయితే చేయరు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కోర్మ గ్రామానికి రావాలంటే. మన కోర్మ గ్రామంలో మన డే అయితే స్టార్ట్ చూడండి. ఈ పళ్ళ పొడితో అయితే మనం అయితే స్టార్ట్ చేద్దాం పళ్ళు క్లీన్ చేసుకోవడానికి. ఆడవాళ్ళకైతే ప్రత్యేకంగా బాత్రూమ్స్ అయితే ఉంటాయి, కానీ మగవాళ్ళు ఎవరో వచ్చినా కూడా బావుల దగ్గర స్నానం చేయాలి. ఇక్కడ ఉంది కదా బావి, ఇలాంటి బావులు గెస్ట్ రూమ్స్ కొన్ని ఉంటాయి. ఇలా పెట్టి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్తబృత మహామంత్రం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కోర్మ గ్రామంలో వీళ్ళు పండించే పంటలు అలాగే మొక్కలు చూడడానికి అయితే తోటల్లోకి అయితే మనమైతే వచ్చాము. వీళ్ళు ఆర్గానిక్గా అయితే పండిస్తారు, ఎటువంటి ఎరువులు సేంద్రియాలు వాడరు.
అంతా కూడా న్యాచురల్గా అయితే వీళ్ళైతే పండిస్తారు. వీళ్ళు పండించే పంటను అయితే చూద్దాం ఒకసారి. హరే కృష్ణ, ఇక్కడ ఏమండి పండించారు ఇక్కడ? అంటే ఇక్కడ 5 లేయర్ అనమాట ఇది. అంటే 5 రకాలుగా స్టార్ట్ చేశారు మా గురువు గారు నరోత్తమ పుత్ర మంగానందతో కలిసి స్టార్ట్ చేశారనమాట ఈ ఫామ్. ఇది భగవంతుని యొక్క ప్రభుపాద యొక్క కృప వల్ల, భగవంతుని యొక్క కృప వల్ల నడుస్తుంది, కృష్ణుని యొక్క కృప వల్ల. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే 5 రకాలుగా మనం పండించచ్చు ఈ యొక్క 5 లేయర్ మోడల్లో. 5 లేయర్ల రకాలుగా ఈ భూమిలోనే పంటలు పండిస్తానంట. ఆయన చెప్పేది ఏంటంటే కృష్ణుడి అనుగ్రహంతో మేము ఉంటున్నాము, కృష్ణుడి ధ్యానంలో మేము బతుకుతున్నాము, కృష్ణుడిని అనుసరించి ఇక్కడ పంటలు కానీ అన్నీ ఇక్కడ వాతావరణం అంతా కృష్ణుడికి మెయిన్ బేస్ అయ్యి ఈ వాతావరణం అంతా ఉంటుందని ఆయన అయితే చెప్తున్నారు. ఇంకా ఇక్కడ 5 రకాలుగా పండించచ్చు అనమాట. దుంప జాతులు ఏమైనా సరే, చిలకడ దుంప, ఇంకా పొటాటో, ఇంకా వేరుశెనక్కాయలు, చూడొచ్చు శ్యామగడ్డ, ఇదంతా శ్యామగడ్డ అంట లైన్గా శ్యామగడ్డ. అలా భూమిలో పండేవి ఫస్ట్ లేయర్ పండేయచ్చు. సెకండ్ లేయర్ ఆకుకూరలు చూడండి, గోంగూర అని గోంగూర అన్ని పండేయచ్చు. మళ్ళీ థర్డ్ లేయర్ కూరగాయలు, అక్కడ అటు సైడ్ నాటం బెండకాయలు, ఇంకా టమాటా, వంకాయ అలాంటి కూరగాయలు. మళ్ళీ ఫోర్త్ లేయర్ క్రీపర్స్ అంటే తీగ జాతులు, పొట్లకాయ, బీరకాయ, సొరకాయ అలాంటివి. మేము 5th లేయర్ పండ్ల జాతులు ఏదైనా సరే. ఇప్పుడు మేము చాలా రకాలు నాటాము. పనస నాటాము, ఇంకా జంబు, నేరేడు, ఊసిరి అలాంటి పండ్ల జాతులు. ఇంకా ఆయుర్వేదం మొక్కలు, చాలా రకాల ఆయుర్వేదం మొక్కలు నాటాము. నీలవేము అవన్నీ నాటాము. విన్నారు కదా ఆయన మాటల్లోనే. ఒక భూమిలోనే 5 రకాల పంటలు అయితే వాళ్ళైతే పండిస్తున్నారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే చాలా మంచిది. ఈ వీడియోని కొంచెం వీలైనంత మందికి షేర్ చేయండి. కదా ఇవి ఎర్ర మొక్కజొన్న విత్తనాలు, ఇవి అంతా న్యాచురల్గా ఆర్గానిక్గా పండిస్తారు, ఎటువంటి ఎరువులు అయితే వాడరు. కృష్ణ, ఇప్పుడు కూర్మ గ్రామానికి కరెంటు అలాగే సెల్ ఫోన్స్ వాడరు కదండి, దీని ప్రధాన లక్ష్యం ఏంటి అసలుకి? ముఖ్యంగా ఇక మానవ జన్మ వచ్చింది కేవలం ఇంద్రియ భోగం కోసం కాదు. మనం మానవ జన్మ యొక్క అత్యున్నతమైన ప్రయోజనం ఈ చావు, పుట్టుక, ముసలితన రోగాన్ని తప్పించుకొని మనం భగవంతుని ధామానికి వెళ్ళడం వల్ల. ఈ కరెంటు వల్ల, ఈ స్మార్ట్ ఫోన్ వల్ల మన యొక్క లైఫ్ కాంప్లికేట్ అయిపోతుంది, అనవసరమైన విషయాలు ఎక్కువైపోతాయి. ఇప్పుడు కరెంట్ లేదనుకోండి, ఇంకా వేరే ఏముంటుంది? మనం భగవత్ చింతన చేసుకోవచ్చు, మన పోషణ కోసం వ్యవసాయం చేసుకోవడం, మన వైదిక వృత్తులు చేసుకోవడం. 500 సంవత్సరాల క్రితం ఈ కరెంట్ అనేది లేదు. అవును. అప్పుడు ప్రజలు ఏం చేసేవాళ్ళు? ఉదయం, సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మధ్యాహ్నం అంతా వాళ్ళు పనులు చేసుకునేవాళ్ళు. ఈ కరెంట్ వల్ల ఈ ఫోన్లు వచ్చినాయి, గ్రైండర్లు వచ్చినాయి, మిక్సీలు వచ్చినాయి, టీవీలు వచ్చినాయి, ఇంటర్నెట్ వచ్చింది, రేడియో, అంటే రకరకాలైనటువంటి యొక్క మన మనస్సును చంచలపరిచేటువంటి యొక్క విధానాలు వచ్చినాయి అనమాట. సో ఈ కరెంట్ వల్ల మనం రజోగుణం, తమోగుణానికి వెళ్ళిపోతాం, సత్వగుణంలో ఉండలేము. ఇప్పుడు కరెంట్ లేదు, సత్వగుణంగా ప్రశాంతంగా ఉంటుంది. సో ఈ రజోగుణం, తమోగుణం వల్ల మనం భక్తిని అనేది చేయలేము. అంటే ఈ సరళ జీవనం ఎందుకు ఇక్కడ ఆచరిస్తున్నాం అంటే ఉన్నత చింతనం కోసం, ఆధ్యాత్మిక చింతనం కోసం ఇక్కడ సరళ జీవనం ఆచరించడం. లేకుంటే మన జీవితం కేవలం ఆహారం, నిద్ర, భయం, మైత్రం దీనికోసం చేయాల్సి వస్తుంది. అవును. కూర్మ గ్రామాన్ని ఎవరు స్థాపించారు, ఎందుకు స్థాపించారండి? కూర్మ గ్రామం 2018లో ఇది ప్రారంభమైంది. పరం పూజ్య భక్తి వేదాంతం ప్రభుపాల వారు, ఆయన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు ఆయన ఆదేశాన్ని ఇచ్చారు. అంటే 50 సంవత్సరాల క్రితం ఆయన ప్రపంచం మొత్తంలో 108 మందిరాలు నిర్మించారు. ఆ తర్వాత ఇలాంటి గ్రామాలను స్థాపించాలనేసి ఆయన ఆజ్ఞనిచ్చారు. ఆయన యొక్క శిష్యులు చాలామంది ఉన్నారు. అందులో ఒక శిష్యుడు పరం పూజ భక్తి వికాస్ మహారాజ్ అనేసి, ఆయన యొక్క కూర్మ గ్రామాన్ని ఆయన యొక్క ఆజ్ఞ పైన, ఆయన యొక్క మార్గదర్శకత్వంలో ఈ యొక్క కూర్మ గ్రామం స్థాపించబడింది. ఇప్పుడు ఆదిమానవుడి నుండి అంతరిక్షం వరకు వెళ్తున్న సమయంలో మళ్ళీ 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి జీవనాన్ని సాగించాలనే కోరిక, అలాగే ఈ సందేశం వలన ఏంటండి యూజ్, అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆది మానవులు వెనుకకు వెళ్ళారనేసి అదొక తప్పుడు అవగాహన. ఈ పాశ్చాత్యులు ఏం చేస్తారంటే, అమెరికన్, యూరోపియన్లు భారతదేశం అంతా వెనుకబడింది అనేసి. మీరు చూస్తే భారతదేశంలో చాలా ఉన్నతంగా ఉంది. ఆది మానవులు ఎక్కడ ఉండేవాళ్ళు? కేవలం అడవిలో ఉండేవాళ్ళు. కానీ భారతదేశం యొక్క నాగరికతను చూస్తే, ఉదాహరణకు శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో వజ్రాలు, వైడూర్యాలు సంతల్లో అమ్మేవారు, అంగట్లో. కూరగాయలు ఎవరు అమ్మకపోయేవాళ్ళు, నీళ్ళు ఎవరు అమ్మకపోయేవాళ్ళు, అసలు ఆహారం కూడా ఎవరు అమ్మకపోయారు, అంత ఉచిత భోజనం ఉండేది. అంటే ఈ భారతదేశం చాలా ఎంతో ఉన్నతమైనటువంటి, సంపన్నమైనటువంటి దేశం, వెనుకబడినటువంటి దేశం కాదు. వాళ్ళు ఏదో ఆకులు కట్టుకొని ఉండేవాళ్ళు, ఆకులు కట్టుకొని ఎప్పుడు లేరు. వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, బంగారు కిరీటాలు, మంచి మంచి పట్టు వస్త్రాలు,
ఇప్పుడు ఈ అమెరికన్ల డ్రెస్సులు ఏవైతే ఉన్నాయి, జీన్స్, చినిగిపోయిన బట్టలు వేసుకుని ప్రజలు ఉంటున్నారు. కానీ వైదిక సంస్కృతిలో అసలు వెనుకబడింది అనేది లేదు, ఇంకా ముందుకుండేది, అన్నీ ముందుకుండేది. వాళ్ళ యొక్క ఇల్లు చూస్తే పెద్ద రాజభవనం లాగా ఉండేది. వాళ్ళ యొక్క జీవన విధానం, వాళ్ళకు తినేటువంటి ఆహారం, వాళ్ళు పీల్చేటువంటి గాలి, వాళ్ళు నడిచేటువంటి యొక్క రోడ్లు అన్నీ కూడా విశాలంగా ఉండేవి. ఇప్పుడు అన్నీ కూడా తక్కువైపోయినాయి. ఇప్పుడే ప్రజలు వెనుకబడుతున్నారు. ఇది ఏంటంటే మూర్ఖత్వం. మేము ముందుకు వెళ్తున్నాం అంటే ఎక్కడ ముందుకు వెళ్తున్నారు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇల్లు ఎంత పెద్దగా ఉంది. అవును. మీరు ఇప్పుడు చిన్న డబ్బాలో ఉంటారు, నెలకు 10,000 రూపాయలు రెంట్ కట్టాలి. అవును. అందులోనే టాయిలెట్ ఉంటుంది. ఇక్కడ టాయిలెట్లో బయట అంటే టాయిలెట్ ఇంటికి తాకుతుంది, అది మంచిది కాదు. అంటే దీని గురించి మేము 365 రోజులు కూడా వివరించవచ్చు. ఏదైతే భారతదేశం ఉందో అది ఎప్పుడు వెనకబడినటువంటి విధానం ఎప్పుడు లేదు. ఇప్పుడు ఈ అమెరికన్లు, ఈ యూరోపియన్లు, ఏదైతే పాశ్చాత్యులు, వాళ్ళు వెనుకబడినటువంటి వాళ్ళు. అవును. వాళ్ళకు అసలు తినడానికి ఏం లేకుండా ఉండేది వాళ్ళు, ఎందుకంటే సముద్రం బయట ఉండేటువంటి వాళ్ళు. ఆ భారతదేశం అనేది వెనుకబడిన దేశం. ఇప్పుడు ముందుకెళ్తున్న చాలా చాలా తప్పు. ఇప్పుడు వెనుకబడిపోతుంది భారతదేశం. అవును. అంటే ఎకనామికల్గా ఇంకా చాలా హై లెవెల్లో ఉండేది భారతదేశం. పేద దేశం కాదు అది. భారతదేశంలో బంగారు నాణాలు, వెండి నాణాలు, అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి అంతా కొల్లగొట్టుకొని వెళ్ళిపోయారు, అది వేరే విషయం. కానీ మన దేశం చాలా సుసంపన్నమైనటువంటి దేశం. సో ఎందుకు మనం వెనక్కి వెళ్తున్నాం అంటే వెనక్కి వెళ్తున్నాం. ఈ విధంగా ప్రశ్న ముందుకు వెళ్తున్నాం. ఎక్కడ ముందుకు వెళ్తున్నాం? భగవంతుని యొక్క ధామానికి మనం వెళ్తున్నాం. ఇది ముందుకెళ్ళడం. ఎందుకంటే ఈ జీవన విధానం ఏదైతే ఉందో అది మనం ముందుకు తీసుకెళ్ళడానికి, అంటే చావు, పుట్టుక, ముసలితనం, రోగం లేకుండా చేసుకోవడానికి స్వచ్ఛమైనటువంటి గాలి, స్వచ్ఛమైనటువంటి నీరు, స్వచ్ఛమైనటువంటి వాతావరణం, స్వచ్ఛమైనటువంటి మనస్సు, స్వచ్ఛమైనటువంటి ప్రశాంతత, ఈ విధంగా మనం భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క భూమిని, ఆవులను, ఈ యొక్క సౌందర్యాన్ని అనుభవిస్తూ ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాం అంటే అందరూ వెనక్కి వెళ్తున్నారు కాబట్టి మనం ముందుకు వెళ్తున్నాం. కోర్మ గ్రామంలో వాళ్ళ బట్టలు వాళ్ళే నేర్చుకుంటారు, వాళ్ళ వ్యవసాయం వాళ్ళే చేసుకుంటారు, పంటలు పండించుకొని న్యాచురల్గా ఆర్గానిక్గా పండించుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం మగ్గం వర్క్ అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి, ఈ రోల్ అయితే ఎలా అయితే దారం అయితే సెట్ చేస్తున్నారో, ఈ దారం తీసుకొని ఈ మగ్గంలో పెట్టి వీలైతే బట్టలు అయితే నేర్చుకుంటారు. హరే కృష్ణ. హరే కృష్ణ. గురుగారు ఎక్కడుండి అయితే వచ్చారండి కోర్మ గ్రామానికి? మీరు హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఎప్పుడు వచ్చారండి? మేము వచ్చి 2 రోజులు అవుతుందండి. ఇక్కడ జీవన విధానం ఎలా ఉంది? అద్భుతంగా ఉందండి. ఇది జీవన విధానం అయితే కొత్తదైతే కాదు. అవును. మన సనాతనంగా ఎన్నో వేల సంవత్సరాలుగా అది ఆచరించిన విధానమే ఇది. విదేశీ దండయాత్రల వల్ల అదంతా మరుగుపడిపోయింది గత 200 సంవత్సరాల నుంచి. ఇప్పుడు అదే దాన్నే ప్రభుపాదుల వారి యొక్క సంకల్పం చేత ఈ విధంగా జీవించాలని చెప్పి ఆయన సంకల్పం చేశారు. ఫారిన్లో కొన్ని ఇలాంటివి ఉన్నాయి, ఇలాంటి గ్రామాలు సరళ జీవనం సంబంధించినవి ఫారిన్లో కూడా ఉన్నాయి. ఇక్కడ మన ఇండియాలో వచ్చి నార్త్లో ఒక 2 ఉన్నాయి. ఇక్కడ కోరమ గ్రామం, మన సౌత్లో కోరమ గ్రామం ఇది. సో ప్రభుపాదుల వారి సంకల్పం ఇది. ఇప్పుడు టెక్నాలజీ పెరగడం వల్ల చేతికి హ్యాండ్లో స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఆ స్మార్ట్ ఫోన్ వల్ల ప్రపంచం మొత్తం కూడా మనం చూసేస్తున్నాం. ఇప్పుడు వరకు మనం ప్రపంచం అంతా చేతిలో ఉన్నట్టు మనకు అనిపించేది. మీరు వచ్చి 2 రోజులు అవుతుంది, మీ చేతుల్లో ఫోన్లు లేవు. మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ చాలా బాగుందండి. ఎందుకంటే అది మొబైల్ చూడడం అనేది టాక్సిక్ యాక్చువల్గా. ఓకే. అన్ని రకాలుగా కళ్ళకి కావచ్చు, మైండ్కి కావచ్చు, అన్నిటికీ కూడా టాక్సిక్. ఇప్పుడు రకంగా 2 డేస్ నుంచి 3 రేపు ఇంకో రోజు ఉంటాం, రేపు వెళ్ళిపోతున్నాం మేము. ఈ 3 డేస్ అంటే డిజిటల్ డీటాక్సిఫికేషన్ జరిగినట్లుగా. అసలు మొబైల్ జోలికే వెళ్ళలేదు మేము. రేడియేషన్ తగ్గింది. డిజిటల్ డీటాక్సిఫికేషన్, డిజిటల్ డీటాక్సిఫై అయిపోయాం. ఓకే. సో అది చాలా అద్భుతం అండి అది. ఇప్పుడు మీరు ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి ఇక్కడ ఏం జరిగిందో అని మెసేజ్ ఇస్తారా? ఖచ్చితంగా అండి, అన్నీ చెప్తాం. ఇక్కడ జరిగినాయని మా ఎక్స్పీరియన్స్ అని వాళ్ళతో షేర్ చేస్తాము. వాళ్ళు ఎవరన్నా ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడున్న బిజీ లైఫ్లోని ప్రతి ఒక్కరు సంపాదన వేటలో పడుతున్నారు. మనీ అనేది లేకపోతే ముందుకు ఏ మానవుడు జీవనం సాగించలేడు. కానీ ఇది పాత పద్ధతిని మళ్ళీ వీళ్ళు అనుసరిస్తున్నారు. దీనికి డిఫరెన్స్ అండ్ ఏది బెటర్ చెప్పగలరా? ఖచ్చితంగా అండి. అది మనీ అంటే మనీ సంపాదన వెనకాల పరిగెడుతున్నారు అక్కడ. కానీ మనీతో సంబంధం లేకుండా ఇక్కడ మనీతో సంబంధం లేదండి. కావాల్సిన అవసరాలన్నీ కూడా పంటలు పండిస్తున్నారు, అలాగే బట్టలు కూడా ఇక్కడ నేస్తున్నారు. ఇంక మనీతో అవసరం ఇక్కడ లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ మనశ్శాంతి ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. మనీ వెనకాల పెరిగినప్పుడు అసలు జీవించడం మానేసి మనీ వెనకాల పెరగడమే సరిపోతుంది. మనిషికి జీవించట్లేదు, మనీ వెనకాల పరిగెడుతున్నారు మనీ సంపాదనలో. అది ఇక్కడ ఈ 2 రోజులు చీకట్లో గడిపారు కదా, ఈ చీకట్లో గడిపిన ఈ వాతావరణం అంటే ఇక్కడ ఒక 50 acres 80 acresలో ఈ కోర్మ గ్రామం ఉంది. ఈ కోర్మ గ్రామం అంతా చెమ్మ చీకటిగా ఉంది. మీ అభిప్రాయం ఏంటి చీకట్లోనే?
చీకటి కూడా చాలా బాగుందండి. అసలు చీకటే చూడడం కదా హైదరాబాద్లో. చీకటి రోడ్డు మీద చీకటి ఉండదు, ఇళ్ళల్లో ఉండదు, ఎక్కడా చీకటి ఉండదు అక్కడ. కానీ చీకటి కూడా చూసాము ఇక్కడ, అది కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాము. అద్భుతంగా ఉంది అనుభూతి. చుట్టుపక్కల కొండలు, చీకటి అంతా అద్భుతంగా ఉన్నది ఇక్కడ. అలాగే ఆకాశం ఇంకా చూసినప్పుడు అన్ని నక్షత్రాలే, అద్భుతంగా కొన్ని వేల నక్షత్రాలు కనపడ్డాయి మాకు నిన్న. మనం ఏదైనా హోటల్కి వెళ్తే మనం బిల్లు కట్టేటప్పుడు నక్షత్రాలు స్టార్స్ కనిపిస్తాయి, కానీ ఇక్కడ మాత్రం రియల్ స్టార్స్ రాత్రి చూసాం, ఫ్రీగా కనిపించాయి. అదే మన సిటీకి వెళ్ళిన తర్వాత మనకి నక్షత్రాలు కనబడవు, ఎందుకంటే ఉన్న పొల్యూషన్ వల్ల మొత్తం అంతా మూసుకుపోతుంది. మేమైతే నిన్న రాత్రి అయితే ఇక్కడికి వచ్చాము. మా అనుభవం జస్ట్ ఒక 12 గంటలు మాత్రమే ఉంది ఈ ఊరితో అటాచ్మెంటు, కానీ మేము చాలా అయితే నేర్చుకున్నాము ఇక్కడ. పాత పద్ధతులు, అసలు వీళ్ళ జీవన విధానము, ఇక్కడికి చాలామంది వస్తున్నారు. కోర్మ గ్రామంలో పాటించాల్సిన నియమాల్లో ఇదొకటండి. ప్లాస్టిక్ వాడకం అనేది నిషేధం అండి. ఎందుకంటే మనం బయట బతుకుతున్న జీవన విధానంలో అయితే ప్లాస్టిక్ని తరచుగా వాడుతున్నాం, మొత్తం అంతా పొల్యూట్ అయితే చేసేసాము. 100 సంవత్సరాల ముందు జీవన విధానం ఎలా ఉంటుందో అలా గడపడానికైతే మనం ఒక్కరోజైతే వచ్చాము. ఆ భాగంగా ప్లాస్టిక్ నిషేధమైన బోర్డులు అయితే మనకైతే కనిపించాయి. ప్లాస్టిక్ను మీ వెంట తీసుకువచ్చి ఇక్కడికైతే కలుషితం చేయొద్దని మా మనవి. కాబట్టి ఎవరైనా ప్లాస్టిక్ తేవాలనుకుంటే మాత్రం దయచేసి తీసుకురావద్దు. కోర్మ గ్రామంలో రీసెంట్గా ఒక సాల్ అయితే తగలబడిపోయింది కదండి, ఫైర్ యాక్సిడెంట్. అదే ఇదిగోండి అక్కడ చూస్తున్నారు కదా, ఆ ప్లేస్ మొత్తం అంతా తగలబడిపోయింది. మరి ఎవరి వల్ల జరిగిందో ప్రమాదం అయితే ఎవరికి తెలియదు, కానీ మనమైతే వచ్చినప్పుడు కనిపించిన ప్రదర్శన చూడండి, మొత్తం అంతా స్మాష్ అవుట్ అయిపోయింది. మీరు చూస్తున్నారు కదా, ఈ పెంకుటిల్లు కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ప్రస్తుతం అయితే ఇటుకలు అయితే వేశారు, దాని మీద మట్టి అయితే వేశారు. ఇక్కడ కనిపిస్తున్నదంతా సున్నపు రాయితో తయారు చేసిన ఇటుకల హౌస్ అండి ఇది. మొత్తం కూడా పైన అయితే పెంకులు అయితే ఉంటాయి. ఈ కోర్మ గ్రామంలో సిమెంట్ లాంటివి ఏమీ వాడరు. గ్రామంలోనే మార్నింగ్ 8 అయింది. మంతు తుఫాన్ అనేసి ఒక తుఫాన్ వచ్చింది చూసారా, ఆ తుఫాన్ కారణంగా అయితే ఇక్కడైతే వర్షం అయితే పడుతుంది, స్టార్ట్ అయింది. ఇంకా మా కంటెంట్ అయితే మొత్తం అంతా తీసేసాము, కానీ ఇంకా చూడాలి బయటికి వెళ్ళేటప్పుడు వర్షం ఎలా ఉంటుందో. ఇలాంటి గ్రామంలో మీరు ఎంతమంది ఉండడానికి ఇష్టపడతారో కింద అయితే కామెంట్ అయితే చేయండి. వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్.